బాబాయ్ గారు చెప్పండి, ఎలా ఉందండి పరిస్థితులు, ఎలా ఉన్నాయి ఇప్పుడు? రాజరాజపేట వెళ్ళేప్పుడు గుడేరు నుంచి దగ్గర మట్టికి మనుషులు రావటానికి లేదు, వెళ్ళటానికి లేదు, బోట్లు కూడా రావట్లేదు. ఓకే, మేము ఈ లోతు నీళ్ళలో వచ్చాం. ఇప్పుడు కూడా ఆ లేడీస్ అయినా ఊరు తీసుకెళ్ళడానికి కూడా బోట్లు రావట్లేదు. ఈ సహాయ కార్యక్రమాలు ఏమన్నా అందుతున్నాయా? నిన్న దాకా అందినాయండి, ఇవాళ ఎవ్వరు రావట్లేదు అన్నట్టు. నిన్నటి వరకు అందినాయా కొంచెం? వరద తగ్గుతుంది, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వరద పెరుగుతుంది, పిల్లల వల్ల ఉండిపోయారు, తగ్గుతుందో అని చెప్పి. ఇప్పుడు వరద పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. దానివల్ల అందరు టెన్షన్ పడి అందరూ గాబరా పడుతున్నారు. అది విషయం. సహాయ కార్యక్రమాలు అంటే ఎలాంటివి అందుతున్నాయి మీకు? పాలు, ఫుడ్, వాటర్ అందుతున్నాయి. శానిటేషన్ కూడా బాగుంది. వరద తగ్గితే కనుక చేయగలుగుతారేమో. మరి మా ఏరియా శానిటేషన్ బాగా చేశారు. ఎలా అనిపించింది అంటే ఇలాంటి విపత్తులో పనితీరు? బాగా చేసింది గవర్నమెంట్, బాగా చేసింది. వస్తున్నారా గవర్నమెంట్ కి సంబంధించి? ప్రతి వాళ్ళు వస్తున్నారు, గంట గంట ఫోన్ చేస్తున్నారు, వస్తున్నారు. ట్రీట్మెంట్ బాగుంది. ఓకే, ఇక్కడ డిపార్ట్మెంట్ అందరూ కష్టపడుతున్నారు. అది ఎలా అనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో? చంద్రబాబే కరెక్ట్. అంతేనా? చంద్రబాబు లేకపోతే మట్టి కూర్చిపోయినట్టే. మీకు ఎలా అనిపించింది సార్ ఈ పనితీరు? ఎలా ఉంది ఈ టైంలో? చాలా ఇంపార్టెంట్. అంతా పబ్లిక్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ అన్ని సహకారాలు బాగా అన్ని ఫుడ్, వాటర్, పాలు 3 పూట్ల అన్ని సప్లై చేశారు. సప్లై చేశారు, ఇబ్బంది లేదు. నీళ్లు ఒకటే ట్రబుల్ గానీ అన్ని సప్లై చేశారు. ఓకే, బానే ఉంది. అంటే చాలా మంది కొంతమంది విమర్శిస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి ఏం అందట్లేదు. తిని వేస్ట్ చేస్తున్నారు. ఇంకా అది చేయకూడదు, ఎవడం కూడా చేయకూడదు. అన్నం హెలికాప్టర్లు పడేయటం కూడా. ఒక బిల్డింగ్ లో 3 బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ 3 బస్తాలు పడేసారు. ఏం చేసుకుంటాం? మెల్లిగా నేల దిగా పిట్టి మేరకు వచ్చి వెళ్ళే వాళ్ళకి పోయే మందికి ఇచ్చారు. వేస్ట్ మనీ చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ప్రభుత్వం అంటే అందుతున్నాయండి. పట్టుకున్నాం. చంద్రబాబు గారు పనితీరు ఎలా అనిపించింది ఈ టైంలో? ఆయన ఉండటం కరెక్టే అంటారా? కులాంటి మనిషి అండి, కులాంటి మనిషి. ఆయన ఈ వయసులో కూడా ఆయన ఇంకా యాదవలో ఒక్కటి ఇంట్లో పబ్బి ఆడుకుని నా కొడుకులు ఒక్కడు పని చేయరు. నా కొడుకు చదివేకి చేయరా. ఇప్పుడు ఆయన ఉండబట్టే ఎంతమంది తినగలుగుతున్నారు. ఎవరు ఏమన్నా అనుకుంటారు. అంటే రాత్రిపూట కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళకండి, పని రాకేస్తున్నాడు. ఆయన గంట కూడా నిద్రపోట్ల పాపం. ఎందుకు అంత వయసులో కూడా వెటనరీ మనిషి. దరిద్రం నా కొడుకులే. ఒక అమ్మ అబ్బా పుట్టిన నా కొడుకులు కాదు. అది కావాలని కూడా చేశారు ఆ నా కొడుకులే. బోట్లు కూడా వాళ్ళు తెంగించింది. అంతే. ఆ విషయంలో మరి దేవుడు అంటే అంత గొప్పగా పనిచేసి విజనరీ మనిషి ఆయన. ఆ మనిషిని ఇంకో 10 సంవత్సరాలు ఉంటే మనుషులు అందరూ బాగుపడతారు, పిల్లలకి చదువుతూ ఉంటే బాగుంటాయి. ఆ నా కొడుకు నాడు నేడు ఏం చేశాడంటే చెప్పాల ఏం చేయలే. సరే కానీ పడుకొని రాజరాజపేట పాప చాలా మంది బాపట్ల అట్లా వెళ్ళిపోదు. రాత్రి వరకే బాగానే ఉన్నాయి, ఫుడ్ తిట్టి అన్ని వచ్చినాయి. ఇవాళ మటుకు బోట్లు కూడా రావట్లేదు. బోట్లు వెళ్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ పెరిగింది వల్లే వీళ్ళందరూ విపత్తు వల్ల వెనక్కి వెళ్ళారు. దాని వల్ల పెరిగింది కాబట్టి మళ్ళీ వస్తారు అనుకుంటున్నాం. మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ బాగుంది. పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్ నేల మీద ఉన్నారు. వాళ్ళు ఫీల్డ్ లో తిరుగుతారు. వాళ్ళు కూడా ఏది కావాలో ఎమ్మడే ఏర్పాటు చేస్తున్నారు. సెంట్రల్ ఆఫీస్ ఫోన్లు వస్తున్నాయి. ఏది కావాలో ఏ డిపార్ట్మెంట్ కాబట్టి ఫోన్ వస్తున్నాయి. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. బూత్ ఏరియా ఫోన్ చేస్తున్నారు. మీకు అందకపోతే రండి, ఫోన్ చేయండి, మాకు కన్ఫర్మ్ చేయండి, మేము పంపిస్తా ఉంటారు. సెంట్రల్ ఇన్ఛార్జ్ నెంబర్ ప్రతి ఇన్ఛార్జ్ కి ఫోన్ చేస్తున్నారు. ప్రతి బూత్ కి ఫోన్ చేస్తున్నారు. బూత్ వైడ్ గా ఫోన్ చేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఏ బూత్ అందకపోతే ఆ బూత్ కి ఎప్పుడు పంపించేస్తున్నారు. అది విషయం.